ఇప్పుడు ఎక్కడ చూసినా ఐబొమ్మ గురించే టాపిక్ నడుస్తోంది. ఐబొమ్మ రవి దేవుడు, అంటే ఇమంది రవి అతని ఇంటి పేరు, అతని దేవుడు. పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళకి ఇలా 1000 రూపాయలు పెట్టుకుని బయట ఎక్కువ ఖర్చు పెట్టుకుని సినిమా చూడలేని వాళ్ళకి ఇలా సినిమాలు అందిస్తున్నారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్లు అందరూ ఎక్కువ కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి పైరసీ ద్వారా సినిమాలు చూపించడం తప్ప అని అతన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అడిషనల్ సిపి, సైబర్ క్రైమ్కి సంబంధించి హైదరాబాద్ అడిషనల్ సిపి శ్రీనివాస్ ఏం చెప్పారో తెలుసా? తన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఐబొమ్మ రవి దొరికారు. అయితే ఇక్కడ పైరసీ చేసి ప్రజలకి సినిమాల్ని ఫ్రీగా చూపించడం తప్ప రైటా అనేది ప్రజలకు వదిలేసి, అధికారులకు వదిలేస్తే, అతను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఈ పైరసీ చేయడంతో మధ్యలో వచ్చే యాడ్లు ఏవైతే ఉంటాయో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేసి దాదాపు 20 కోట్ల వరకు కూడా అతను తీసుకున్నాడంట. సో ఆ లింక్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ ద్వారా కూడా ఐబొమ్మ రవి దొరకడం జరిగిందని అధికారులు చెప్తున్నారు. అంతే తప్ప ఆయన భార్యకి జరిగిన గొడవలో ఆమె ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆయన్నేమీ మేము పట్టుకోలేదని వారు చెప్తూ ఉన్నారు. త్వరలో ఈ మూవీ రూల్స్ కావచ్చు, తమిళ్కి సంబంధించినటువంటి ఇంకో యాప్ ఏదో ఉంది, అలానే ఇంకొక సైట్స్ ఏవో ఉన్నాయి, వాటిని కూడా మేము త్వరలో పట్టుకుంటాం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కూడా మేము త్వరలో పట్టుకుంటామని పోలీస్ అధికారులు చెప్పారు. సో ఏది ఏమైనా ఇక్కడ ఒక్కటైతే మిస్టేక్ ఏంటంటే ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, అతన్ని ఆర్మీలో తీసుకోవచ్చు కదా, ఇంకో చోట తీసుకోవచ్చు కదా, టెక్నాలజీ తెలుసు, ఈజీ మనీకి అలవాటు పడి ఈ పైరసీలన్నీ చేశాడు, దానికి తోడు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేశారని పోలీసులు చెప్తున్నా. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇంకొక కామెంట్ ఏంటంటే ఇతన్ని మీరు నేవీ, ఆర్మీల్లో, ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఆ టెక్నాలజీని అట్లా వాడుకోవచ్చు కదా. నిజంగా ఈజ్ ప్రోగ్రెస్ రీల్ అనే ఒక లెసన్ ఉండేది మా చిన్నప్పుడు. సైన్స్ ఉందనుకోండి, అదే కత్తితో ఆపరేషన్ చేసి మనిషిని బతికించవచ్చు, అదే కత్తితో మనిషిని చంపేసేటువంటి ఇన్సిడెంట్స్ కూడా బయట దారుణాలు అవి జరుగుతున్నాయి. టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో ఉంటుంది. సో దాన్ని మంచికి వాడితే మంచిగా ఉంటుంది, చెడుకు వాడితే చెడుగా ఉంటుంది అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ అవునన్నా కాదన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు తీసుకుని చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఇప్పటికీ బాధపడుతున్నారు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈజీ మనకి అలవాటు పడి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇమంది రవి దొరికాడనేది పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం.